అంగన్వాడీ వర్కర్లకు మినీ అంగన్వాడీలు హెల్పర్లు సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తి సమ్మె 21వ రోజులో భాగంగా స్థానిక సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్స్ బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో ఒంటికాలపై నిలబడి నిరసన తెలియజేశారు. 21 రోజు సమ్మెకు తెలుగుదేశం మహిళా విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, మున్సిపాలిటీ నాయకురాలు ఆదిలక్ష్మి, 13వ వార్డు టీడీపీ కౌన్సిలర్ షేక్ మహమ్మద్ ఆషాన్, 34వ వార్డు కౌన్సిలర్, టీడీపీ మున్సిపాలిటీ ఫ్లోరల్ లీడర్ మితి కాయల సునీతలను పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ ఇప్పటికే 2 సార్లు మంత్రులు అంగన్వాడీ సమస్యలపై చర్చించి కూడా ముఖ్యమంత్రితో ఇంతవరకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటా ఉంటే మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు రోడ్డెక్కి మా భవిష్యత్ ఏంటి అని ఆర్తనాదాలు పెడుతున్నటువంటి సందర్భం ఈరోజు. ఇదెంత బాధాకరమైనటువంటి విషయమో మనందరం ఒకసారి ఆలోచించాలి. అంగన్వాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తోందండి. బాలింతలుగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళు తోడుంటూ వారికి కావాల్సినటువంటి ఒక మంచి ఫుడ్ అందిస్తూ అందరికీ ఆరోగ్యం బాగుండాలి అని వీళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు, చాలా కృషి చేస్తూ ఉంటారు. పిల్లల్ని సైతం చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా ఈరోజు ఎంతో దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయింది ఈరోజు అంగన్వాడీ పరిస్థితి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా అంగన్వాడీల కోసమని 7,000 ఉన్నటువంటి వారి యొక్క జీతాన్ని 10,000 రూపాయలకు పెంచారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు నా అక్క చెల్లెమ్మల కోసం నేనున్నాను, ఖచ్చితంగా మీకోసం నేను జీతాలు పెంచుతాను, మీకు నేనున్నాను అన్నారు. మరి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అక్క చెల్లెమ్మలను గాలికి వదిలేశారు. ఈరోజు అంగన్వాడీల పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. 21 రోజుల నుంచి వీరు సమ్మె చేస్తూ ఉంటే కనీసము 20 నిమిషాల సమయం కూడా ఈ ప్రభుత్వం దగ్గర లేదా? మీ అక్క చెల్లెమ్మల బాధలు వినడానికి 20 నిమిషాల సమయం కూడా కేటాయించలేనంత దుస్థితిలో మీరున్నారా? లేకపోతే అంగన్వాడీలు దేముందులే, వారు మమ్మల్ని ఏం చేస్తారులే అన్నటువంటి చిన్న చూప? మనిషి వాళ్ళే మన సీఎం గారు స్పందన లేకుండా నిశ్చల స్థితిలో నిలబడిపోయారు రాయివోలే. అయ్యా జగన్మోహన్ రెడ్డి, పాదయాత్ర సందర్భంగా అక్కకు, చెల్లికి, తల్లికి అని చెప్పి ముద్దు మీద ముద్దు పెట్టుకుంటూ పోయి హామీ మీద హామీ ఇచ్చుకుంటూ పోయావు. అదే సందర్భంగా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ కంటే ఎక్కువ జీతాన్ని అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తానని చెప్తేవి. ఏమైందయ్యా నీ మాట? ఇప్పుడు మాట తప్పను మడమ తిప్పను అంటివే. ఇదే నీ మాట తప్పని నైజము? నీచుడివయ్యా నువ్వు. తల్లికి, చెల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే నీచుడివే నువ్వు. ఈరోజు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక మరియు గుజరాత్లో సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తున్నాయి. అంగన్వాడీలకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనే కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయమైన రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన హక్కులైతే ఏమి నువ్వు కల్పించడం లేదు. వీరు దాదాపుగా 21 రోజుల నుంచి గలం విప్పి రోడ్డు మీదకి వచ్చి అయ్యా మాకు న్యాయం చేయండి అని మొత్తుకుంటున్నా నువ్వు చల్లించని రాయి వలె ఉన్నావంటే నిజంగా చెప్తున్నా మిస్టర్ సీఎం, నీకు కానీ చిత్తశుద్ధి ఉంటే, నీవే గనక నిజమైనటువంటి మనిషివైతే ముందు నా తల్లులకు, నా చెల్లులకు, నా అక్కలకు, అంగన్వాడీ కార్యకర్తలకు నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మనిషివని నిరూపించుకో. లేదా రానున్నటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా నీకు గద్దె దింపుతారు. అది ఇక్కడ ఈరోజు ఎంతోమంది సంతోషంగా గడుపుకుంటున్నారు. కానీ అంగన్వాడీ ఈ మహిళలు మాత్రము రోడ్డు మీదకి వచ్చి తమ కుటుంబాన్ని, పిల్లల్ని అందరినీ వదిలేసి ఈ రోజుతో 21 రోజు అయింది. 21 రోజులుగా వీళ్ళు రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ మాదిరి సమ్మె చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఏమనాలో అర్థం కావటం లేదు. దయచేసి వీళ్ళ బాధని అర్థం చేసుకొని సీఎం దిగి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.